వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ క్యాడర్ డిమాండ్. సో ఇది లేటెస్ట్గా తెర మీదకి వచ్చిన అంశం. నిన్న నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో పర్యటిస్తున్న క్రమంలో భాగంగా ఆయన కాన్వాయ్కి కొంతమంది తెలుగుదేశం శ్రేణులు అడ్డొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. సో బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలని, బాలయ్య బాబు గారిని మంత్రివర్గంలో చూడాలని కోరుకుంటున్నామని. అయితే బాలకృష్ణ గారు కారు దిగారు. సో వాళ్ళతో మాట్లాడారు, నవ్వుతూ వారితో ఏదో మాట్లాడారు. సో మొత్తానికి ఆయన ఎక్కడా కూడా వారి డిమాండ్ని తోసిపుచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే సాధారణంగా ఎవరికైనా మంచి మంచి పదవులు అధిరోహించాలని ఉంటుంది. ఆయన ఎన్టీ రామారావు గారు కుమారుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు. మరి అలాంటి బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ బావగారు ముఖ్యమంత్రిగా, ఆయన అల్లుడు మంత్రిగా ఉన్నారు. 2014లో నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. సో అప్పుడు ఇంకా లోకేష్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో రాలేదు. సో ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలకి నారా లోకేష్ గారిని ఎమ్మెల్సీని చేసి మరి మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు గారు. మరి కట్ చేస్తే బాలకృష్ణ గారికి ఏం అవకాశం దక్కలేదు. మళ్ళీ 2019 ఎన్నికల్లో మొదటిసారి నారా లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తే ఓటమి చెందారు. కానీ హిందూపురం నుంచి మాత్రం బాలకృష్ణ గారు మళ్ళీ రెండోసారి గెలిచారు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తెలుగుదేశం పార్టీలో 2019లో ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో బాలకృష్ణ గారు ఒకరు. అంటే ఖచ్చితంగా హిందూపురంలో ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి బలమైన బేస్ ఉంది. ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నారు. సో ఆ అభిమానులు కానీ లేకపోతే ఆ ఓటర్లు కానీ సో వారు ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు కుటుంబంతో ఉన్నారనే మాట వాస్తవం. సో కాబట్టి ఆ కృతజ్ఞతతో భావంగానే బాలకృష్ణ గారిని వాళ్ళు 2019లో కూడా గెలిపించారు. అంటే విపరీతమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గాలి వీచిన క్రమంలో కూడా బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో కట్ చేస్తే 2024 ఎన్నికలు. సో ఈ ఎన్నికల్లో మళ్ళీ ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ గారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఇకపోతే కూటమి ప్రభుత్వం బీజేపీ, టీడీపీ, జనసేన. సో జనసేన పార్టీ నుంచి 3 మంత్రివర్గంలో చోటు లభించింది. మరి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారి అల్లుడు. సో ఆయనకి అవకాశం దక్కింది. ఇక చంద్రబాబు గారు అంటారా, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి. ఓ పక్క చూస్తే వైజాగ్ ఎంపీగా ఆయన మరొక అల్లుడు భరత్ గారు. సో అంటే ఒక అల్లుడు మంత్రి, మరొక అల్లుడు ఎంపీ, వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి. ఇదే కూటమికి సంబంధించిన బీజేపీ నుంచి వాళ్ళ అక్కగారు పురంధేశ్వరి గారు ఎంపీ. అంటే కుటుంబంలో దాదాపు అందరూ కూడా రాజకీయాలు ఉన్నట్టే. అయితే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు. సో ఈ బాలకృష్ణ గారు ఇప్పుడు మరి సంవత్సరాలు గడిచింది. సో ఇంకొక సంవత్సరం తర్వాత అయినా సరే మంత్రివర్గంలోకి వెళ్ళాలనే ఆలోచనలో ఆయన కూడా ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా వరకు కొత్త వారికి ఈ 2024 క్యాబినెట్లో, కూటమి క్యాబినెట్లో అవకాశాలు లభించాయి కొత్త వారికి. సో ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా తాను మంత్రి అవ్వాలని తాతలాడుతున్నారు. సో ఆ క్రమంలో భాగంగానే హిందూపురం నుంచి ఆ డిమాండ్ మొదలైంది. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం హిందూపురం కాబట్టి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. సో అక్కడ చాలామంది ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్లకార్డులు ప్రదర్శించినటువంటి నేపథ్యంలో మరి బాలకృష్ణ గారికి సంబంధించి ఆ మంత్రిగా చూడాలని వాళ్ళు అనుకోవటం, ఈయన కూడా చిరునవ్వుతో వారిని ఏదో నచ్చజెప్పి పంపించారు. సో ఈరోజు హిందూపురంలో మొదలైన డిమాండు రోజు రోజుకి పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా మొదలైతే పరిస్థితి ఏంటి అంటే బాలకృష్ణ గారిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ తీసుకున్నారనుకుందాం, క్యాబినెట్లో ఆల్రెడీ ఒక బెర్త్ ఖాళీ ఉంది. ఆ బెర్త్ నాగబాబు గారి కోసం, నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏడాది గడుస్తున్నా నాగబాబు గారిని ఇంకా మంత్రివర్గంలో తీసుకోలేదు. ఆయన తీసుకోకుండా బాలకృష్ణ గారిని మంత్రివర్గంలో తీసుకుంటే ఖచ్చితంగా కూటమిలో డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఉంది. అందులోనూ ఈయన కాస్త మన నోరు జారాడు అసెంబ్లీలో సభలో లేనటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు. సరే అది పక్కన పెడితే చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా కాస్త దుందుడుగు మాటలు మాట్లాడాడు. వెంటనే చిరంజీవి గారు రియాక్ట్ అయ్యి ఆయన సినిమా షూటింగ్లో యూరోప్లో ఉండి కూడా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. సో చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా బగ్గుమన్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన తప్పు అక్షరాల. ఈయన ఒక్కోసారి ఏది మాట్లాడతాడో కొన్ని సందర్భాల్లో తెలియదు. అయితే మనసు మంచిదే బాలకృష్ణ గారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆయన టంగ్ స్లిప్ అయ్యి ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సో ఈ క్రమంలో కాస్త మెగా అభిమానులు అయితే ఆయన మీద ఖచ్చితంగా మెగా అభిమానులకి కాస్త కోపం ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ క్రమంలో నాగబాబు గారికి పదవి ఇవ్వకుండా ఈయనకు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా ఇది కూటమి స్ఫూర్తికే విఘాతం. ఇప్పుడు బాలకృష్ణ గారిని మంత్రివర్గంలో తీసుకొని నాగబాబు గారికి మొండి చేయి చూపితే అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నట్టు అనేటువంటి ఒక
అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది, కూటమి పార్టీలోకి వెళ్తుంది. ఇప్పటికే కూటమి పార్టీలో జనసేనకి 1/3 ఇస్తానని చెప్పేసి చివరికి 8% కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. సో బీజేపీ అంటారా, సరే వారికి పెద్దగా ఓట్ బ్యాంక్ లేదు కాబట్టి వారి వ్యవహారం పక్కన పెడితే జనసేనకి అయితే ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం. సో సీట్ల విషయంలోనే 21కి వారు తగ్గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం బాగుండాలని. కానీ జనసేనకైతే న్యాయం జరగల. సో ఇప్పుడు ఈ క్రమంలో బాలకృష్ణ గారి అభిమానుల డిమాండ్ నెరవేరే పరిస్థితిలో లేదు. ఒకవేళ బాలకృష్ణ గారికి అవకాశం ఇస్తే నారా లోకేష్ గారికి అవకాశాన్ని తీసేసి బాలకృష్ణ గారికి అవకాశం ఇవ్వాలి. లేదు బాలకృష్ణ గారికి అవకాశం ఇస్తే నాగబాబు గారికి కూడా అవకాశం ఇచ్చి ఇద్దరిని క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 3 సార్లు ముచ్చటగా ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు మరి ఈసారి పోటీ చేస్తారా లేదా? ఎందుకంటే వయసు రీత్యా కూడా ఆయన 60 సంవత్సరాలు పైబడే పరిస్థితి. సో కాబట్టి రేపు ఎన్నికల నాటికి ఆయన కూడా 70 సంవత్సరాలు వచ్చే పరిస్థితి నందమూరి బాలకృష్ణ గారికి దగ్గర. సో కాబట్టి మరి ఆయనకు కూడా ఒకసారి మంత్రివర్గంలో కూర్చొని మంత్రి గారు అని అనిపించుకోవాలనేటువంటి కోరిక ఉంటుంది. ఎందుకంటే రాజకీయ పరంగా చూస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు కాబట్టి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారు మంత్రి పదవికి అర్హుడే, అందులో కాదంటానికి లేదు. ఎన్టీ రామారావు గారు కుమారుడిగా, అగ్రసినీ హీరోగా 3 సార్లు వరుసగా ఓటమి లేకుండా హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారికి ఆయన మంత్రివర్గంలోకి అడుగు పెట్టడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాకపోతే కాస్త నోటి దురుసు, దానివల్ల తెలుగుదేశం కూడా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. సో కాబట్టి ఒకవేళ ఆయన గనక మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే నాగబాబు గారి విషయం తేల్చిన తర్వాతే బాలకృష్ణ గారిని మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. నాగబాబు గారి విషయం తేల్చకుండా బాలకృష్ణ గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ళేటువంటి ఛాన్స్ కూటమి పార్టీలు ఇచ్చినట్లే అవుతుంది. సో కాబట్టి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈ నందమూరి నటసింహం మరి క్యాబినెట్లో అడుగు పెట్టాలంటే మరి చాలా షరతులతో కూడినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. చూద్దాం నందమూరి బాలకృష్ణ గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో.